Pure Silks లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. ఘటన ఘటన సంఘటన బ్రతుకే సాగే జీవనమొక నటన జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే ఈ నటన పుట్టుకతోనే బంధాలన్నీ ఏర్పడడమే కదా ఒక నటన పెరిగే కొద్దీ ఒక్కో బంధం వేర్పడిపోవడం ఒక నటన జన్మించడమే ఒక నటన జగన్నాటకం ఒక నటన జనుల కోసమే జన నటన జరిగేదంతా నటన. నమస్తే సాయి సన్విత్. నమస్తే అక్క. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఓకే, నీ వాయిస్ వింటుంటే సమంత గారు, చిన్మయి గారు గుర్తొస్తున్నారు. సో అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది ఈ వాయిస్ ఎలా ఏంటి అనేది. చిన్నప్పటి నుంచే కదా ఫీమేల్ వర్షన్ నీకు? చిన్నప్పటి నుంచే ఈ వాయిస్. ఓకే, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఏదైనా ఒక మంచి పాట. నీల గగన కనవి చలన తరణి జా శ్రీరమణ మధుర వచన నలిన నయన మనవి వినరా రామ రామ చెక్కని సీతకి అరచేత గోరింత ఇంత చక్కని చొక్కకి ఇంక ఎవరో మొగోడంట రామ చెక్కని సీతకి ఉడత వీపున వేలు విడిచిన పొడమి అల్లుడు రాముడే ఎడమ చేతన శివును విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడలో తాలి కట్టే వేలలో రామ చెక్కని సీతకి అరచేత గోరింత ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరో మొగుడంట రామ చెక్కని సీతకి. సాయి, నువ్వు పాడిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది అంటే వింటుంటే చాలా బాగుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావా? సాంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమా? థర్డ్ క్లాస్ నుంచి స్కూల్స్లో పాడటం వల్ల. థర్డ్ క్లాస్ నుంచి. ఇంకా నీ గురించి తెలుసుకునే ముందు నువ్వు ఏ పాటలు పాడతావు ఇవన్నీ పాడించే ముందు చాలా విషయాలు అంటే కొన్ని పర్సనల్గా నేను తెలుసుకున్నాను. బై బర్తే లేడీ వాయిస్ కావడంతో కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేసావని విన్నాను. సో ఒక్కసారి దాని గురించి చెప్తావా? అంటే ఇంత గొప్ప వాయిస్ భగవంతుడు నీకు ఇచ్చాడు, బట్ ఇదే నువ్వు బయటికి రావడానికి కానీ ఫ్యామిలీ నీకు దూరం అవడానికి కానీ రీజన్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ అయితే. అంటే మెయిన్లీ ఇలా వాయిస్ అంటే అందరూ వేరేగా అనుకోవడం, ఇంకెలా చెప్పాలంటే ఏడిపించడం అనమాట ఒక రకమైన. అంటే ఏ విధంగా? అమ్మాయి వాయిస్ ఉందని అలా సంథింగ్ అని ఏడిపించేవారు తేడా. పట్టించుకోలేదు, ఎందుకంటే నేను ట్రై చేసా మెయిల్ వాయిస్లో మాట్లాడడానికి పాడడానికి అన్నీ ట్రై చేశాను, కుదరలేదు. అంటే ఎవరు ఫ్యామిలీలోనే ఏడిపించడం జరిగేదా అంటే బయట కాలేజెస్లో కానీ ఫ్రెండ్స్ కానీ? అంటే నేను కాలేజెస్కి ఎక్కువ వెళ్ళలేదు. అంటే ఆ టైంలో మా మదర్కి క్యాన్సర్. యా. స్టడీ 10th వరకు ఇంటర్ వరకు అయింది. కాలేజీ టైంలో అంతగా ఫ్రెండ్స్ నేను ఎక్కువగా ఎవరితోటి మాట్లాడను బికాస్ ఆఫ్ మై వాయిస్. ఎక్కువ మాట్లాడితే అంటే నాకు నేనే షై ఫీల్ అవుతాను అనమాట మాట్లాడడానికి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమైనా అలా చూస్తారా అంటే చెప్పలేను అనమాట. కానీ అలా ప్రాబ్లమ్స్ అయితే అందరూ ఏడిపించడం అయితే చాలా దారుణంగా ఏడిపించేవాళ్ళు అన్నారు. వాయిస్ అలా ఉంది ఏంటి, నువ్వు తేడానా? బట్ నీ వాయిస్ నీకు దేవుడిచ్చిన గొప్ప వరం తెలుసా? నువ్వు మాట్లాడుతుంటే నువ్వు పాడుతుంటే లైక్ సమంత గారు లాగా చిన్మయి గారు లాగా అనిపిస్తుంది వినడానికి. సో దాన్ని ఎప్పుడూ మేబీ తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుని నేను నేర్పించి ఉండొచ్చు, బట్ నీ వాల్యూ వాళ్ళకి ఇప్పుడు తెలియదు, ఫర్దర్గా తెలుస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో ఫాదర్ మదర్ అంటే ఎంతమంది ఫ్యామిలీ ఒకసారి ఏంటి? మా నాన్నగారు, అమ్మ, 2 అక్కలు, ఒక అన్నయ్య, లాస్ట్ నేను. ఓకే, మీరు నలుగురు మొత్తం? మొత్తం నలుగురు. ఓకే. అయితే మా మదర్ అండ్ ఫాదర్ చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు వాళ్ళతో స్టే చేశాను, మా అన్నయ్య వాళ్ళతోటి.
తర్వాత వాళ్ళకి భారం అవ్వకూడదని బయటకు వచ్చేసాం. భారం అవ్వకూడదు అంటే ఏ విధంగా? వాళ్ళకి నేను సింగింగ్ చేయడం ఇష్టం ఉండదు, పాట పాడడం. అంటే నేను పాటలు పాడడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ రిలేటివ్స్ అంటే మీ తమ్ముడేంటి అమ్మాయిలా పాటలు పాడుతున్నాడని, ఓకే. దీనికోసమని నేను ఇంకా రోజు గొడవే ఇంట్లోని. నా సాంగ్స్ కోసం అయితే రోజు గొడవే ఇంట్లో. యా. ఇంకా నన్నైతే మా అమ్మ మా నాన్న అయితే బాగానే సపోర్ట్ చేసేవారు, మ్మ్. కానీ అన్నీ అలా ఉండదు కదా వాళ్ళ ఫ్రెండ్స్తోనే. మరి అంటే ఇప్పుడు నీకు ఇద్దరు అక్కలు కదా, సరే అన్నయ్య సైడ్ నుంచి ఓకే, మరి అట్లీస్ట్ అక్క వాళ్ళు కూడా ఎప్పుడు దగ్గరకు తీసుకొని సపోర్ట్ చేయడం కానీ అలా ఏం జరగలేదా సాయి నీకు? బేసికలీ నా సింగింగ్ కోసం ఎవరికి అంటే చెప్పాలంటే అక్క వాళ్ళకి నేనంటే ఇష్టమే, మ్మ్. కానీ మరి బయట వాళ్ళు అలా అంటుంటే వాళ్ళకి వాళ్ళదే ఇబ్బందిగా తప్పు లేదు. అనిపించిందా? బయట వాళ్ళ కోసం నిన్ను పంపించేశారంటావా, లేక నువ్వే పంపించలేదు, నేనే వచ్చేసాను. వచ్చేసావు? ఓకే. నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రమ్మని అడగలేదా ఇప్పుడు? అంతే, నేను కూడా వెళ్ళలేదు, వాళ్ళు అడగలేదు, రెండు జరగలేదు. నేను వెళ్ళలేదు, వాళ్ళు పిలవలేదు. అనిపించట్లేదా సాయి మిస్ అవుతున్న ఫీలింగ్? అంటే ఫ్యామిలీ ఉండి కూడా ఎవరు లేని వాళ్ళ బయట ఉంటున్నావు కదా. యా, ఫ్యామిలీ ఉంది కూడా. అంటే కరోనా టైంలో కూడా నేను ఇక్కడ ఒంటరిగానే హాస్టల్లో ఉన్నా, లాస్ట్ ఇయర్ కరోనా టైంలో. అప్పుడు కూడా వెళ్ళాలనిపించినా వెళ్ళలేదు. ఎందుకంటే ఏ వాయిస్ని అయితే వాళ్ళు అలా అన్నారు, దాంతో నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతే నా ఏరియాలో అడుగు పెడదామని. Great. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటావు, నీకు మంచి అవకాశాలు వస్తాయి. అంటే ఫాదర్ మదర్ ఇద్దరు చనిపోవడం జరిగింది అన్నావు కదా, అంటే ఏంటి, ఏమన్నా ప్రాబ్లం? మమ్మీకి క్యాన్సర్ అన్నావు, నాన్న ఎలా అసలు? నాన్నగారు అంటే ప్రాపర్టీస్ పోయానే బాధలో ఫుల్ డ్రింక్ అలవాటు చేసుకున్నారు. అలా వేరే వేరే క్యాంపులు అని తిరగడం, అక్కడ టైఫాయిడ్కి వచ్చింది ఫస్ట్, ఓకే. మలేరియా టైఫాయిడ్ అని రెండు ఎఫెక్ట్ అవ్వడం. డ్రింక్ చేయడం వల్ల మెడిసిన్ అవి పని చేయలేదు అనమాట దాన్ని, అలాగే చనిపోయారు. అలా చనిపోయారు. మదర్కి క్యాన్సర్. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిపోయింది చనిపోయి పేరెంట్స్? నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 ఇయర్స్ అయిపోయింది నాన్న చనిపోయి. అమ్మగారు చనిపోయి 7 ఇయర్స్ అవుతుంది, 7 or 6. మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నప్పుడు నీ వాయిస్ చూసి అసలు ఏమనేవాళ్ళు సాయస్? అంటే అమ్మ నాన్న నాకు సాంగ్స్కి బాగా ప్రిపేర్ చేసేవారు. ఓకే. అమ్మ కూడా పాడతారు, మమ్మీ సాంగ్స్ పాడుతుంది. ఓకే. మా మదర్ కూడా సాంగ్స్ పాడుతూ వింటారు, నాన్న కూడా హమ్మింగ్స్ చేస్తూ వింటారు. వాళ్ళిద్దరు ఎక్కువ కాంపిటీషన్స్కి నేనైతే వెళ్ళొద్దని ఎప్పుడు అనలేదు నన్ను. ఇంకా మా అన్నయ్య వాళ్ళే వెళ్ళొద్దని అనేవారు, కానీ ఈ మ్యూజిక్ క్లాస్కి వెళ్తారన్నా అని ఒప్పుకునేవాడు కాదు. కానీ అమ్మ నాన్న అయితే ఇష్టం, వాళ్ళకి నేను పాడటం ఇష్టం. సాయి ఇంకొంచెం ఫ్యామిలీ గురించి తెలుసుకునే ముందు ఇంకేదైనా ఒక మంచి పాట పాడతావా మా కోసం? అంటే నాకు ఈ మధ్య చాలా ఇష్టమైన సాంగ్ అనమాట. అంటే నటన మూవీ తెలుసా? ఆ మూవీలో సంబంధించిన సాంగ్ అండి, టైటిల్ సాంగ్. ఓకే. ఘటన ఘటన సంఘటన బ్రతుకే సాగే జీవనమొక నటన, జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే ఈ నటన, పుట్టుకతోనే బంధాలన్నీ ఏర్పడడమే కదా ఒక నటన, పెరిగే కొద్దీ ఒక్కో బంధం ఏర్పడిపోవడం ఒక నటన, జన్మించడమే ఒక నటన, జగన్నాటకం ఒక నటన, జనుల కోసమే జన నటన, జరిగేదంతా నటన. ఆ ఘటన ఘటన సంఘటన బ్రతుకై సాగే జీవనం ఒక నటన, జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే ఈ నటన, పరిచయాలకై పరుగుల తీసే పరిస్పందనం ఒక నటన, పరాయ వాళ్ళ పలకరింపులో ప్రతిధ్వనించేదొక నటన. అంటే ఈ పాటలు ప్రాక్టీస్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఉందా నీకు, బై బర్త్ నుంచి? ఓకే. అంటే ఎప్పుడైనా కాంపిటీషన్స్ కానీ లేకపోతే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? టీవీ ఛానల్స్లో మనం చూస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మనకి, సింగింగ్ కాంపిటీషన్స్ ఉంటూనే ఉంటాయి. వెళ్ళడం జరిగిందా మరి? ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా వాటిల్లో? అంటే 3rd క్లాస్ నుంచి కూడా నేను సిటీ కేబుల్ ఛానల్స్ వాళ్ళు పెట్టింది, అండ్ 2012లో మా టీవీ వాళ్ళు పెట్టారు. అదే నాగార్జున గారిది షిరిడి సాయి మూవీ వచ్చింది కదా, ఆ మూవీకి సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు సాంగ్స్. ఆ కాంపిటీషన్కి వెళ్ళాను,
ఆ టీవీలో కండక్ట్ చేసిన వాటికైతే అటెండ్ అయ్యావు. అంటే లోకల్ ఛానల్స్లో అన్నిట్లోనే కండక్ట్ చేశాను. అంటే మమ్మీ వాళ్ళు చనిపోయిన తర్వాత కంప్లీట్గా హాస్టల్లో ఉండడం జరుగుతుందా? లేదు అంటే మమ్మీ వాళ్ళు చనిపోయిన తర్వాత 2 years వరకు అన్నయ్య వాళ్ళతో ఉన్నా. అన్నయ్య వాళ్ళతో ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చేసాం. అంటే అన్నయ్య అక్క మ్యారేజ్ అయిన తర్వాత వచ్చేసాం. ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయిందా? ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా. పెద్ద అక్కలు ఒక బాబు ఒక పాప చనిపోయింది లాస్ట్. ఓకే. అక్కకి బాబు, అన్నయ్యకి పాప. ఈ మధ్య కాలంలో మరి నిన్ను ఫోన్లు చేయడం కానీ మళ్ళీ మాట్లాడడం కానీ జరిగిందా సాయి? రీసెంట్గా ఎవరు చేశారు? మా పెద్దక్క చేసింది కాల్. మా చిన్నక్క కూడా చేస్తుంది, చెప్పాను కదా, ఎవరికి తెలియకుండా కాల్స్. అంటే ట్రీట్మెంట్ అంటే స్టార్టింగ్లో మనకు తెలియదు కదా, మేబీ నా వాయిస్ ఇలా ఉంది ఏంటి, ఒకసారి డాక్టర్స్ని కన్సల్ట్ అవుదామని స్టెప్ తీసుకోవడం కానీ ఎప్పుడైనా జరిగిందా? అంటే అందరూ ఏడిపిస్తున్నారు, కొంచెం నీకు కూడా ఇబ్బందిగా ఉంది అని ఇందాక అన్నావు కదా, సో మరి వెళ్ళి చూయించుకోవడం కానీ వాయిస్ చేంజ్ కోసం అని ఏమైనా చేసావా? చేశాను. అంటే కొంతమంది ఇచ్చిన సజెషన్ ప్రకారం గట్టిగా అరిస్తే వస్తుంది అనడం, కొన్ని మెడిసిన్స్ వాడడం, అలాగే ఎవరితో వచ్చింది చెప్పినా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేశాను, కానీ అవ్వలేదు. దానికి తోడు నాకు కంప్లీట్లీ బెడ్ రెస్ట్ కూడా వచ్చింది కొంచెం. అంటే సైనస్ ఎఫెక్ట్ అయింది ఆ టాబ్లెట్స్ వాడడం వల్ల. అంటే నేను ట్రై చేయడం వల్ల మేల్ వాయిస్కి చాలా ట్రై చేయడం, బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, కొన్ని రోజులు నాకు మాట్లాడడానికి అవ్వలేదు, కొన్ని రోజులు. ఇంక ఇదే వాయిస్ని మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావు? ఇంకా డాక్టర్స్ ఏమనంటే ట్రై చేయొద్దు, దానివల్ల ఇంకా పూర్తిగా వాయిస్ పోయే ప్రాబ్లం ఉంటుంది అన్నారు. ఇంకా పూర్తిగా పోవడం కన్నా ఇదే బెటర్ కదా. అంటే వాయిస్ చేంజ్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది అసలు? ఉన్న వాయిస్ బాగుంది కదా, సో దీనివల్ల ఆపర్చునిటీస్ వస్తాయి తప్ప నీకు ప్రాబ్లం ఏమి ఉండదు. బహుశా నువ్వు అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి అయి ఉండొచ్చు ప్రాబ్లం, కానీ నీకు పర్సనల్గా ఏ ప్రాబ్లం ఉండదు. మరి దేనికి మార్చుకోవాలనుకున్నావు అసలు వాయిస్ని? నాకు పర్సనల్గా అంటే నాకైతే నా వాయిస్ వల్ల నాకేం ప్రాబ్లం లేదు. అంటే ఇది నా ఒరిజినాలిటీ నేను ఎలా మిస్ అవ్వలేను. ఎస్, అది ఫస్ట్ నుంచి వచ్చింది. కానీ కొంతమంది బయట వాళ్ళు అమ్మాయిలా మాట్లాడుతున్నావు ఏంటి, నువ్వేమైనా సంథింగ్ కానీ అలా అడిగినప్పుడు బాధ వేస్తుంది. కానీ వాళ్ళకైతే నేను ధైర్యంగా మొక్క మీద చెప్పేస్తా. ఇప్పుడు కొంతమంది కొన్ని రూపాయలు ఉంటాయి, అలా అనేసి వాళ్ళు దాన్ని మార్చుకోలేరు కదా, అలాగే నేను మార్చుకోలేను. నాకైతే నా వాయిస్ వల్ల ప్రాబ్లం లేదు, మీకు ఏం ప్రాబ్లం అయితే వినకండి, మానేయండి అంటాను. గుడ్, అదే అలానే ముందుకు వెళ్ళిపోసాయి. డబ్బింగ్స్ చెప్తూ ఉంటామని కూడా అన్నావు కదా, డబ్బింగ్స్ అంటే ఏ సీరియల్స్కి చెప్తున్నావు ఏంటి? అంటే ఈటీవీలో అభిషేకం సీరియల్లో కళ్యాణి అనే చిన్న క్యారెక్టర్కి చెప్పాను కొన్ని ఎపిసోడ్స్. ఆ తర్వాత కరోనా రావడం ఆగిపోయాను, బ్రేక్ వచ్చింది. షార్ట్ ఫిలిమ్స్ అయితే చాలా చెప్పాను. అసలు నేను డబ్బింగ్ చెప్తానని అనుకోలేదు. నేను హైదరాబాద్కి వచ్చింది సింగింగ్ కోసం అని వచ్చాను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఇక్కడే కదా పాడుతూ తీయగా అవన్నీ జరుగుతూ ఉంటాయి. నా వాయిస్, నా టాలెంట్ ఎలాగైనా ఎవరి దూరైనా వెళ్ళి పాడదామని వెళ్ళాం. వచ్చాను ఇక్కడికి. అలా కొంతమందిని పరిచయం చేసుకోవడం, సింగింగ్ అంటే కొన్ని ఆడిషన్స్కి వెళ్ళడం. ఒక యాప్ ద్వారా నాకు కన్నం శ్రీ రాఘవేంద్రన్ సార్ అని ఒకతను పరిచయం అయ్యారు. ఇక్కడే మనకు ఈ లొకాలిటీలో నాకు స్టూడియో ఉంది వాళ్ళకి. ఆయన దగ్గర నేను ఫస్ట్ ఒక షార్ట్ ఫిలింకి హమ్మింగ్ ఇచ్చాను. అదే షార్ట్ ఫిలింలో హీరోయిన్కి నేను డబ్బింగ్ ఇచ్చాను.